సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మాట వినాలి సాంగ్, మాట వినాలి గురుడా, మాట వినాలి సాంగ్ అసలు సిచ్యువేషన్ లేదంటే దట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ క్రియేషన్ అంట కదా, మీకు మీరే కన్సీవ్ చేసింది. అవును సార్, అవును సార్. విచ్ ఈస్ లైక్ వెరీ మచ్ బాగుంది, వెరీ గుడ్ సిచ్యువేషన్. అదే ఒకటి అసలు అందులో ఆ పాట ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ తీసుకోవాలనుకోవటం, అది పాడించిన విధానం, పవన్ కళ్యాణ్ గారితో పాడించిన విధానం, తర్వాత రాసిన అతను, అవును, వండర్ఫుల్ టేక్ ఆఫ్. అదే దట్ హ్యాడ్ గివెన్ ఎ వెరీ బిగ్ బూస్ట్ ద ఫిలిం. అది ఇది అది ఎలా వచ్చింది ఆ థాట్? అదే సార్, ఇప్పుడు నాకు ఆ థాట్ వచ్చిన కారణం, ఇప్పుడు ఎప్పుడైతే సార్తో కమిట్ అయ్యానో అప్పుడే నాకు అనిపించింది అంటే ఇలా వెరీ రేర్ పొలిటికల్ అండ్ సినిమా హీరో, వెరీ రేర్. అలాగా ఎవరు ఫ్యూచర్ పాస్ట్లో ఉన్నారని చూస్తే ఒక ఎంజీఆర్, తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారు అండ్ ఎన్టీ రామారావు గారు. సో వీళ్ళిద్దరే పొలిటికల్ కెరీర్లో ఉంటూ సినిమాలు చేస్తూ హీరోస్గా, స్టార్స్గా ఉన్నారు. ఇద్దరు సక్సెస్ఫుల్. ఇప్పుడు సార్ సక్సెస్ఫుల్. సో వాళ్ళిద్దరు స్క్రీన్ మీద వచ్చినప్పుడు జనాలు వాళ్ళని ఒక లీడర్ లాగా చూశారు కానీ హీరోగా చూడలేదు. సో అన్ని ఎంజీఆర్ సాంగ్స్ చూస్తే చాలా నీతి పాటలు ఉంటాయి. సినిమాలో ప్రతి సినిమాలో నీతి పాటలు ఉంటాయి. ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలకు ఒక మెసేజ్ చెప్పి ఉంటారు, పెద్దలకు మెసేజ్ చెప్పి ఉంటారు, యూనిటీ గురించి మాట్లాడి ఉంటారని. సో ఐ మేడ్ ఇట్ ఏ పర్పస్. మనకి ఇంత పెద్ద ఒక లీడర్ అండ్ హీరో దొరికారు, దీని ద్వారా ఒక మంచి నీతి పాట ఉండాలి, సార్ మాట్లాడే డైలాగ్ అని ఒక మంచి విషయంగా ఉండాలి అని ఐ టేక్ ఏ స్పెషల్ కేర్. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి సార్ మళ్ళీ అది కాకుండా మనకి అందరికి పవన్ సార్ డాన్స్ ఆడాలి, పర్ఫామ్ చేయాలి, ఆడాలి, మన అందరికి యాజ్ ఎ ఫ్యాన్ మనకి ఇష్టం. సో అది ఎలాగో ఆ మూడ్ లో అది చేంజ్ అయినది, ఆ సెట్ అయింది సార్, బాగా వచ్చింది. దాని మంచి మీనింగ్, డెప్త్ మీనింగ్ ఉంటుంది. డెప్త్ మీనింగ్ ఉంటుంది సార్. అట్లాగే రాంబాబు గోశాలతో రాయించినటువంటి థీమ్ సాంగ్. అవును సార్, అవును. అసలు ఇట్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఎలివేషన్. అవును సార్. ఆ సినిమాలో ఉన్నటువంటి ఫైర్ ని చక్కగా రిప్రజెంట్ చేసినటువంటి సాంగ్. దట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ విజువల్స్ మీదనే తీసి, అది కూడాను స్క్రిప్ట్ లో లేకపోయినా ఇట్ ఈస్ ఆల్రెడీ సడన్ థాట్ కాదు సార్. ఆ ఫైట్ ఎప్పుడైతే నేను ఎడిట్ చేశానో, 20 minutes ఫైట్ పవర్ఫుల్ గా ఉంది, నాన్నగారు నచ్చింది, అందరికి నచ్చింది. దీనికి సాంగ్ ఉండాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. బట్ అప్పుడు నేను ఇంకా కిరణ్ గారిని కలవకుండా రాంబాబు ప్రకాష్ ఫ్రెండే, ఆయనకి ఫైట్ అంతా చూపించి ఇలా అనుకుంటున్నానని మొత్తం ఒక కంటెంట్ అంతా ఇచ్చి, ఇంత ఇది ఇచ్చి రాయమని చెప్పి పంపించాను. ఆయన ఒక ఎక్స్టెంపోలో ఏదో రాసుకుని వచ్చి చెప్పారు. బట్ నాన్నగారికి నచ్చల. అండ్ రాంబాబులకు రాసింది అంతగా సాటిస్ఫై లేదు. అంటే ఇంకా నేను టూ ఎర్లీ స్టేజ్ అది. దాని తర్వాత పేపర్, లిరిక్ పేపర్ నా టేబుల్ అలా పెట్టేశాను. దాని తర్వాత కిరవాణి కలవటం, సార్తో మాటలు చేయటం, ఎన్ని 1.5 year తర్వాత, 1 year తర్వాత, 1.5 year తర్వాత సడన్ గా గుర్తొచ్చింది. సరే అన్నీ అయిపోయింది, ఒక్క సాంగ్ చేస్తే బాగుంటుందని ఆ టేబుల్లోనే ఉన్నింది. అది ఇలా రోల్ చేసి పెట్టింది. దాన్ని తీసి అప్పుడు మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ ఫోన్ చేశాను, సార్ ఇలా ఒక సాంగ్ రాసుకున్నాను సార్, దానికి ఆ ఫైట్కి 1 year బ్యాక్, ఒకసారి మీకు చూపించి మాట్లాడతాను సార్, రమ్మన్నారు. అప్పుడు దాన్ని మేమేదే రాసుకున్నామో అది ఎవరు రాశారు అడిగారు, ఇలా కొత్త లిరిక్ సార్ అంటే ఈ వాజ్ వెరీ హ్యాపీ. వెంటనే పిలిపించారు సార్, సెల్ఫీ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. దట్ వాస్ వెరీ థింగ్ స్పెషల్ అబౌట్ కిరణ్ సార్. సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత విన్నారా పవన్ కళ్యాణ్ గారు? స్క్రిప్ట్ దశలోనే విన్నారా? సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత విన్నారు సార్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ బిఫోర్ రికార్డింగ్. లిరిక్ రాసుకొని దాంతో సార్కి ఇచ్చి, సార్ ఒక టైం తీసుకుని ఎవ్రీ సాంగ్ one day 1 night చేసేవాళ్ళమి. ఆ సాంగ్ బట్టి కిరణ్ సార్ ఒక 2 weeks తీసుకున్నారు. ఇచ్చేసి వెళ్ళిపోయి రెడీ అవుతుంది సడన్ గా ఒక రోజు పంపించారు. అసలు షాకింగ్, మామూలు షాక్ అది, ఎక్స్ట్రీమ్ షాక్. నేను అప్పుడు హీరో సార్కి ఇవ్వాల, నేను దాన్ని తీసుకొని ఎడిట్ చేసి దాంతో తీసుకొని సార్ చూపించాను. దాంతో సార్ బాగా నచ్చేసింది. దాని తర్వాత సార్ వెళ్ళి కిరణ్ సార్ కలిసారు. అసలు ఇప్పుడు మీ సినిమా విషయంలో 2 డిఫరెంట్ స్టేజెస్ ఏంటంటే, సరే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత పొలిటికల్గా చాలా లోలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు కంటే చాలా లోలో ఉన్నారు పొలిటికల్గా. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోయిన పరిస్థితి, విపరీతంగా ట్రోల్ అవుతున్నట్టు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సినిమా. తర్వాత ఈయన 100 to 100% డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి వరల్డ్ రికార్డింగ్ అనమాట, చరిత్రలోనే లేనటువంటి ఒక రికార్డింగ్, 100% రికార్డింగ్ అని ఇది అనేటువంటి రిజల్ట్ అనేది. ఇది వచ్చిన తర్వాత మీ సినిమా మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, మీకు ఎలా ప్లస్ అయింది అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా సారు వచ్చి ఆ టైంలో చాలా లోలో ఉండేటప్పుడు, చాలా టఫ్గా ఫీల్ అయినప్పుడు కూడా ఒక 55 days ఆ ఫైట్ తీశారు. ఆ ఎమోషన్తో, ఆ స్ట్రెయిన్తో కూడా చేసి డెడికేషన్ పనిచేశారు. సో ఆయన విల్ పవర్ చాలా స్ట్రాంగ్.
సో ఆ విల్ పవర్ అటు సైడ్ పార్టీ మేనేజ్ చేస్తూ ఇటు సైడ్ సినిమాను కూడా బాగా తీయాలని ఏదో ఆ 50 days సినిమా కంప్లీట్ చేయొచ్చు, సినిమా ఫినిష్ చేసేవచ్చు. అలా కాకుండా ఈ సినిమాతో హెవీ వర్క్ చేస్తూ అంత స్ట్రెయిన్ అవుతూ సో రెండు మేనేజ్ చేశారు. సో మేనేజ్ చేసి మాకు ముందుంచే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మన హీరో ఒకటి, ఇంకోటి ఇంత మంచి పర్సన్, ఇంత బెస్ట్ పర్సన్, సో ఎలాగా విన్ అవుతారు అనేది మనకు ముందుంచే మైండ్ సెట్ ఉంది. అది ఎప్పుడు తెలియలే. అందువల్ల విన్ అవుతారు కానీ కొత్త విన్ అయ్యారని ఫీలింగ్ లేదు. బిగినింగ్ నుంచి మన హీరో, మన లీడర్, మన విన్ అవుతారనే ఫీలింగ్లోనే ఉన్నాం మేము. సో అందువల్ల అది ఎలాగో విన్ అవుతారో మాకు ఐడియా తెలుసు. ఎందుకంటే గుడ్ పర్సన్ ఆల్వేస్ కొంచెం లేట్గా వస్తుంది కానీ డెఫినెట్గా విన్ అవుతారు. సో నా ఫీలింగ్లో ఉన్నాయి. మాకు ఆ రిజల్ట్ అనేది ఎప్పటి నుంచో 1 year 2 year బ్యాక్ అనిపించింది. స్క్రిప్ట్ రాసినప్పుడు కూడా అనిపించింది. సో అలా లేకపోతే జనాలు ఫూల్స్ అనుకునేవాడిని. కానీ సో డెఫినెట్గా 100% స్ట్రైక్ రేట్లో విన్ అయ్యారు. దాని తర్వాత మాకు ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు, ఎలా కంప్లీట్ చేస్తా అనిపించింది. ఈ బిజీలో కూడా పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా మాకు కంప్లీట్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్కి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సినిమాకి ఇచ్చారు బికాస్ సార్ అనుకుంటే వేరే సినిమా కానీ రోజుకు 2 గంటలు ఇంత పెద్ద సినిమా పెట్టుకున్నప్పుడు రోజుకు 2 గంటలు ఇస్తే ఎలా చేసావు? 2-3 hours వర్క్ లోనే ఒక 1 day వర్క్ కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు సార్కి ఇప్పుడు మనీ చేస్తే ముందు ఒక షార్ట్ తీస్తాం, సజెషన్ తీస్తాం, కౌంటర్ తీస్తాం. బట్ సార్ వర్క్ మటుకు ముందు ప్రయారిటీగా పెట్టి తీస్తాం. 1 day సరిపోయిన వర్క్ ని 3 hours లో 2 hours లో ఫినిష్ చేస్తాం. వెళ్ళిపోయిన తర్వాత మాకు ఫుల్ డే షూటింగ్ ఉంటుంది. మిగతా సీన్ ఉండే మిగతా బ్యాలెన్స్ షాట్, కౌంటర్ షాట్, మిగతా అంతా బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అప్పుడే పోస్టింగ్ లో ఉన్నారు. సో ఎవ్రీ మినిట్ అది కాదు, రోజుకు 2-3 గంటలు టైం ఇస్తే చుట్టేశారు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. మీరే అన్నారు నేను కాంప్రమైజ్ అవ్వను. అసలు కాంప్రమైజ్ అవ్వను నేను. సో అందువల్ల కరెక్ట్ గా ఏం కావాలో అది ఇచ్చారు, జస్టిఫికేషన్ జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.